అందరికీ నమస్కారం. అందరికీ ఆయుర్వేదం. నా పేరు వారిష్ఠ వెంకటరమణ. ఈ రోజుల్లో రాలిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి మొలిచే హోమ్ రెమెడీ మీకు చెప్తాను. దీనికి మంచి ఆయుర్వేదం ఏంటంటే, మన జుట్టు ఊరిపోతుందంటే రకరకాల ప్రొడక్ట్స్ మా షాపుల్లో దొరికేయని రాసేస్తాం. దానివల్ల మన జుట్టు ఊడటం కాకుండా మొత్తం పాడైపోతుంది. దానికి మనం ఆయుర్వేదంలో మంచి రెమెడీ చెప్తున్నా. గురువింద గింజలు తీసుకోండి. గురువింద గింజలు ఇది తీగజాతి మొక్క. దానికి రకరకాల కాయలు ఉంటాయి. తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ ఆ రంగులు గింజలు వస్తాయన్నమాట. ఆ గింజల వల్ల మనకి ఈ జుట్టుకు ఉపయోగించే ఔషధ గుణాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఈ జుట్టుకు ఉపయోగించే ఔషధ గుణాలు ఏంటంటే, ఈ గింజలు తీసుకొచ్చి ఆకులు, గింజలు కాకుండా ఆకులు ముందు తీసుకోండి. ఆకులు ఒక 100 గ్రాములు కొబ్బరి నూనెలో ఒక 10 గ్రాముల ఆకులు దాంట్లో వేసి మరిగించి చల్లారిన తర్వాత వడగట్టి నువ్వు జుట్టు రాసుకుని కుదుళ్ళు పట్టాలన్నమాట. తలకు కాదు, కుదుళ్ళు బాగా మర్దన చేసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది. జుట్టు రీగ్రోత్ పెరుగుతుంది. పేను కొరుకుడు ఉంటుంది కదా, పేను కొరుకుడు లేకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఒక పద్ధతి. వర్షాకాలం అయితే పువ్వులతో ఉంటుంది ఆకులు, ఆ పువ్వులతో పాటు వేసేసుకోవచ్చు. అలాగే కాండం కూడా వేర్లు, ఆ వేరు తీసుకొచ్చి గర్భిణీ స్త్రీలకు పెట్టి మొల్లో కట్టి ఉంచితే సుఖప్రసవం జరుగుతుంది. అంతటా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ వేళ్ళకి, ఈ కాండానికి. అలాగే గింజలు ఏం చేస్తామంటే, షాపుల్లో దొరుకుతాయి. ఒక 20-30 గింజలు తెచ్చుకుని అవి మిక్సీ చేసి పప్పు వస్తుంది. ఆ పప్పు తీసుకుని ఒక మందపాటి గుడ్డలో మూట కట్టి ఒక గ్లాసు పాలల్లో పొయ్యి మీద పెట్టి ఆ పాలు మరిగేదాకా, మొత్తం అన్నీ మరిగేదాకా ఈ పప్పు అలా గుడ్డతో మరగనివ్వాలి. మరిగే మొత్తం అంతా అయిపోయాక తీసేసి, ఆ గుడ్డ తీసేసి గుడ్డలో పప్పు తీసుకుని వేడిగా పెట్టుకుని ఒక 100 గ్రాముల కొబ్బరి నూనెలో ముందు ఒక స్పూన్ భృంగరాజ్ పొడి వేయించుకుని పాలలో నూనెలో వేయండి. తర్వాత ఒక నిమిషం మరిగిన తర్వాత ఈ పప్పు, మనం పాలలో మరిగించిన పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు తీసి దాంట్లో వేసేయండి. ఎందుకు మరిగించాలంటే, ఈ పాలల్లో మరిగినందువల్ల ఈ గింజలో ఉన్న ఔషధ గుణాలన్నీ వెలుపులకు వస్తాయన్నమాట. అవి నూనెలో వేస్తాం. నూనెలో వేసి ఆ నూనె అంతా మరుగు మొదలెట్టి మరిగాక కొంచెం తీసేసి ఉడకబెట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. రోజు రాత్రిపూట కానీ పగటిపూట కానీ బాగా మర్దన చేయాలి. కుదుళ్ళకి బాగా మర్దన చేయాలన్నమాట. కుదుళ్ళకి మర్దన చేస్తే బాగా పడుతుంది, రాలిపోకుండా ఉంటుంది, రీగ్రోత్ పెరుగుతుంది, జుట్టు గట్టిదనంగా ఉంటుంది, పొడవుగా పెరుగుతుంది. మళ్ళీ పేను కొరుకుడు ఉంటుంది కదా, అది లేకుండా పోతుంది. పేను కొరుకుడు కూడా పోతుంది అన్నమాట. ఈ గురువింద గింజల అంత ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ గింజలు ఇన్ని రకాలని చెప్పాం కదా. ఎర్ర గురువింద గింజలు పూజా గదిలో పెట్టుకుని గిన్నెలో వేసుకుని పూజ గదిలో లక్ష్మీ స్వరూపాలు గురువింద గింజలు. పూర్వం బంగారాన్ని గురువింద గింజతో తూకం వేసేవారు. ఇప్పుడు లేదనుకో, గ్రామంలో వచ్చేసింది. ఒక గింజ ఎత్తు, 2 గింజలు ఎత్తు అని తూకం పెట్టేవారు అనమాట. ఎర్ర గురువింద పూసలు లక్ష్మీ స్వరూపాలు. తెల్ల ఏమో శుక్రగ్రహానికి దోషం పోతాయని తెల్ల గురువింజల పూసలు పెట్టుకుంటారు. ఎర్ర ఏమో కుజదోషం పోతుంది, కుజగ్రహ దోషం పోతుంది. నల్ల గురువింద గింజలు శనిగ్రహ దోషాన్ని తొలగిస్తాయి. అలాగే పసుపు గురువింద పూసలు గురుగ్రహ దోషాన్ని తొలగిస్తాయి. ఆకుపచ్చ గురువింద పూసలలో బుధగ్రహ దోషాన్ని తొలగిస్తాయి. ఇన్ని రకాల దోషాలకి ఇన్ని రకాల కలర్స్ గురువింద పూసలు మనకి ఎక్కువగా లభించే ఎర్రయి. ఇది దేవుడి గదిలో పెట్టుకుంటారు. మీరు ఈ రెమెడీ చేసి చూడండి. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, రాలిపోదు, గట్టిదనంగా ఉంటుంది. ఇతర ఏ విధమైనటువంటి నూనెలు వాడక్కర్లేదు. మీరు వాడి చూసి చెప్పండి. మరిన్ని ఆయుర్వేద వీడియోలతో మీ ముందుంటాను. నమస్కారం.